నా పేరు పద్మ. నా కొడుకు పేరు జేకబ్. నేను 2024 19 జనవరికి నా కొడుకు వివాహం జరిగింది. పెళ్ళైన కానుంచి నేను నా జేకబ్కు నా కొడుకుకి టార్చర్ పెడుతుంది. ఒకటే టార్చర్ ఏమంటే ఇవాళ రేపు అన్ని ఆడోలే నడుస్తుంది అంటది. ఆడోలేదే నడుస్తుంది, నేను కొత్తగా పెళ్ళి చేసుకున్నా అంటది. ఏమనంటే నా కొడుకుని అట్లా బెదిరిస్తూ ఉంటుంది. చిన్న చిన్న విషయాలకు గొడవ పెడుతుంది. మళ్ళీ పోయి ఆమెనే కంప్లైంట్ ఇస్తుంది, నా కొడుకు నా మొగ టార్చర్ పెట్టిండు అనేసి. మళ్ళీ పోయి ఆమెనే పోయి మళ్ళీ రిటర్న్ కేసు తీసుకుంటుంది. నాదే తప్పు ఒట్టిగా పెట్టిన నా మొగన్ మీద అంటది. ఇట్లనే అమ్మా అంటది, కేసు అంటది, మహిళా మండలి అంటది, ఏదో అంటది. నా కొడుకు ఆ టార్చర్లు తట్టుకోలేకనైనా తండ్రి 15 మంది 20 మంది కలిసి నా కొడుకుని కొట్టేసారు. నేను నా కొడుకుని ఒక్క దెబ్బ కూడా వేయకుంటే పెంచుకున్నా, ఒక్క మాట కూడా అనుకుంటే నా కొడుకుని సాదుకున్నా. వాళ్ళ చెట్ల మీద అంతమంది కలిసి నా కొడుకుని కొట్టిండ్రమ్మా. అవన్నీ నా కొడుకు తట్టుకోలేదమ్మా. రోడ్డు మీద ఇంటి ముంగట తీసి లంచం మీదకెచ్చి దిగలేదు నన్ను. నా కొడుకుని వచ్చేసి కొంచెం మీదకెచ్చి దిగలేదు. అంత తీసినా కూడా నా కొడుకుని సంజాయించుకుంటూ వచ్చిన. అంతమంది కొట్టినా నా కొడుకుని సంజాయించుకుంటూ వచ్చిన. ఇప్పుడు మళ్ళీ వాళ్ళంతలో వాళ్ళేనైనా సరే వాళ్ళంతలో వాళ్ళే ఇప్పుడు డైవర్స్ కావాలన్నారు. సరే అనేసి మేము వెళ్ళినాం. వాళ్ళ లాయర్ పిలిస్తే ఆయన కూడా ఇప్పుడు 10 లక్షలు కట్టమని చెప్పి నా జేకుని ఒత్తిడి చేసిండ్రు. నా కొడుకుని 10 లక్షలు కట్టమని చెప్పిండ్రు వాళ్ళు. మేము ముందే చెప్పినాము అంత గ్రాండ్ వద్దు, సింపుల్గా చేసుకుందామంటే వాళ్ళ ఇష్టంగా నా కొడుకు బిడ్డ పెళ్లి చేస్తానని వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు అవన్నీ నా కొడుకు తట్టుకోలేక నా కొడుకు చచ్చిపోయిందమ్మా. ఇప్పుడు నా కొడుకు చచ్చిపోయిందమ్మా. 10 తారీఖు అమ్మా. ఇప్పుడు వాళ్ళు మీచో డైవర్స్ తీసుకుంటున్నారు, ఇవన్నీ ఇవ్వమని చెప్పి వాళ్ళు అడిగిర్రు. వాళ్ళు లేకుంటే వాళ్ళందరూ వచ్చి ఇంటి ముంగట ఇస్తారు తీస్తా అన్నారు. వాళ్ళందరూ రెడీగా ఉన్నారంట కొట్లాటకి. వాళ్ళ కొడుకుని ఎంతో బెదిరించిండ్రమ్మా. లాయర్ కూడా ఉన్నాడు, లాయర్ స్పీకర్లే పెట్టిండు, మేము విన్నాము. మా ముంగటనే అలా మాట్లాడిండ్రమ్మా. నా కొడుకు అది మా పైన మనసులో పెట్టుకున్నట్టున్నాడమ్మా. ఏమవుతుందో ఏమనుకున్నట్టున్నాడమ్మా. ఇప్పటికే ఇంత ఇద్దరు పోయింది నాది, ఇంకేమి ఇద్దరు తీస్తారనుకుంటాడు. నా కొడుకు ఏమనుకున్నాడో ఏమో నాకు తెలియదు. అమ్మ నాకు ఆకలి అవుతుంది అన్నాడు 5వ తారీఖు. అమ్మ ఆకలి అవుతుంది, బిర్యానీ తెచ్చుకుంటా అమ్మ అన్నాడు. సరే నన్ను నువ్వు బిర్యానీ తెచ్చుకో అన్న. 2 బిర్యానీలు తెచ్చుకున్నాడు. వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూర్చున్నాడు. అమ్మమ్మ నాకు బతకాలని లేదన్నాడు. అమ్మమ్మ నాకు బతకాలని లేదన్నాడు. ఏమైంది నాన్న అంటే, లేదమ్మమ్మ నా జీవితం అంతా పోలీస్ స్టేషన్లో కోర్టులు అవుతున్నాయి అన్నాడు. అంటే ఏం కదన్నా రేపు మాట్లాడదామన్నా అన్న తర్వాత ఇక తినలే, అన్నం కూడా తినలే, లోపలికి పోయిండు పండుకుంటా అని. ఇక సడన్ గా డోర్ వేసుకున్నాడు. ఎప్పుడు డోర్ వేసుకున్నాడు అనేసి జల్లి జల్లి తలుపు కొడితే తలుపు తీస్తలేడు. జేకు తలుపు తీయాలని తీయలే. జల్లి కిటికీలకి చూసేసరికి ఫ్యాన్ ఉన్నాడమ్మా. నా కొడుకు ఫ్యాన్ ఉన్నాడమ్మా. లాయర్ త్రూ అడిగిపించిండ్రు అన్ని. లాయరే అడిగిండ్రన్ని. ఆయన లాయర్ కన్నా వాళ్ళు పెట్టినవన్నీ వాళ్ళకి రిటర్న్ ఇస్తాం, కానీ మేము అన్ని లక్షలు పెట్టాలంటే మాకు సమస్య లేదని చెప్పినాము. మళ్ళీ కూడా మొన్న పిలిచి అదే మాట్లాడిండు లాయరు. వాళ్ళు ఇచ్చిన కట్నం 2 లక్షలు ఏమి ఇచ్చిండ్రు కదమ్మా, అది ఇవ్వమన్నారు అని చెప్పేసి సరే సార్ అని చెప్పేసి వచ్చేసినాము. ఇక అంతవరకు నా కొడుకు ఇట్లా చేసుకున్నాడమ్మా. నాకు నా కొడుకు లేకుండా అయిందమ్మా. చేసిండ్రా 10 లక్షలు కావాలని చేసిండ్రు. వాళ్ళు కావాలన్నారు, మేము అన్ని ఖర్చు పెట్టినాం, మాకు కూడా ఉన్నాయి అన్నారు. టార్చర్ చేసిండ్రమ్మా. లేకపోతే గొడవకు దిగుతా అన్నారు. మళ్ళీ పోలీస్ స్టేషన్ అందరి మీద కేసులు పెడతా అన్నారమ్మా వాళ్ళు. మళ్ళీ అందరి మీద కేసులు పెడతా అన్నదమ్మా. మన కొడుకుని తెచ్చిండ్రు ఆయన. నాకు అంతే చాలు, నా కొడుకుని తెచ్చిండు. వాళ్ళు ఇవ్వకపోయినా పళ్ళ పెట్టి మీద వండ పెట్టండి ఆయన. నా కొడుకుని నేను చూసుకుంటా. మాట్లాడడం కానీ ఎక్కువ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. ఆయన బయటకు వచ్చినా కానీ మా 2-3 ఇంటి ముందు ఉండే వాళ్ళతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటుండే అనమాట. బాగున్నావా అక్క, అదే కనబడట్లేదు అక్క, ఇంతే అనమాట. ఒక 2-3 మాట్లాడేసి ఎప్పుడు ఫ్రెండ్లీ నేచర్తోనే ఉంటుండే అండి అబ్బాయి. చాలా హెల్ప్ఫుల్, మనకి ఏదన్నా అవసరం ఉన్నా కానీ వచ్చే క్యారెక్టర్ అనమాట. అంత మంచి బాబు. ఇంకా మ్యారేజ్ అయిన నుంచి మొత్తం గొడవలే అనమాట ఇంట్లో.
అది బాగానే ఉండే 2-3 నెలలు బాగున్నారు అంతే. ఇక ఆ తర్వాత నుంచి మొత్తం గొడవలు, ఆ అమ్మాయి జాబ్కి వెళ్ళడము రావడము, ఇంకా ఆ అబ్బాయిని హరాస్ చేయడం అనమాట ఇంట్లో. నువ్వు ఇట్లా లేవు అట్లా లేవు అది ఇది అని చెప్పేసి. ఇంకా తర్వాత గొడవలైనాయి, చాలా గొడవల తర్వాత ఆ అబ్బాయిని బాగా కొట్టించింది ఒకసారి. అదే బాగా ఒంటి నిండా దెబ్బలతోని వచ్చిండు. ఇక దాని తర్వాత ఇక చాలా గొడవలైనాయి. ఇక అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయిండు. వదిలేసిన తర్వాత ఇక మళ్ళీ 2-3 సార్లు వచ్చింది, బ్రతిమలాడుకున్నది. ఈ అబ్బాయి కూడా వెళ్తుండే, సారీ చెప్తుండే, తీసుకొచ్చుకుంటుండే, మంచిగా ఉండే. ఇక అట్లనే ఉంటారేమో అని అనుకున్నాం కానీ ఈ అమ్మాయి మొత్తానికి వెళ్ళిపోయి వీళ్ళ మీద డబ్బులు డిమాండ్ చేసేసి ఇట్లా చేసేసరికి ఆ అబ్బాయికి జాబ్ కూడా పోయింది కదా మధ్యలో. వేరే జాబ్ చూసుకుందామని చెప్పేసి ఉన్న జాబ్ని తీపిచ్చేసిద్ది. ఇక జాబ్ లేదు ఏది లేదు, ఇంట్లో నేను భారమైనా, నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు, డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఇక మొత్తం డిప్రెషన్లోకి పోయి ఆ రోజు అందరికీ కాల్ చేసిండట, రిలేటివ్స్ అందరికీ, నాకు అవసరం ఉన్నాయి అది ఇది అని. ఎవరు చేసినా కానీ థౌజండ్స్లలో ఇవాళ రేపు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉన్నాయి. ఇన్ని ల్యాక్స్ అంటే ఎవరైనా హెల్ప్ చేయలేరు కదా. ఇంకా ఆ డిప్రెషన్తోనే ఆయన అట్లా చేసుకున్నాను. అయి తరపున వాళ్ళు చాలా గొడవలు అయినాయి, ఇంటి ముందుకు వచ్చి అదే బాగా తిట్టేసేయలేదు వీళ్ళని. గలీజ్ గలీజ్ మాటలు అవన్నీ అవుతుండే. 2 సార్లు దెబ్బలు తగిలించుకొని వచ్చిండు ఇట్లనే వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఆ అమ్మాయి వాళ్ళది ఇక్కడనే హైదరాబాద్. మాట్లాడడం కానీ ఎక్కువ ఫ్రెండ్స్ కూడా ఎవరు లేరు. ఆయన బయటకు వచ్చినా కానీ మా 2-3 ఇంటి ముందు ఉండే వాళ్ళతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటుండే అనమాట. బాగున్నావా అక్క, అదే కనబడట్లేదు అక్క, ఇంతే అనమాట. ఒక 2-3 మాట్లాడేసి ఎప్పుడు ఫ్రెండ్లీ నేచర్తోనే ఉంటుండే అండి ఆ అబ్బాయి. చాలా హెల్ప్ఫుల్, మనకి ఏదన్నా అవసరం ఉన్నా కానీ వచ్చే క్యారెక్టర్ అనమాట. అంత మంచి బాబు. ఇంకా మ్యారేజ్ అయిన నుంచి మొత్తం గొడవలే అనమాట ఇంట్లో. అది బాగానే ఉండే 2-3 నెలలు బాగున్నారు అంతే. ఇక ఆ తర్వాత నుంచి మొత్తం గొడవలు, ఆ అమ్మాయి జాబ్కి వెళ్ళడము రావడము, ఇంకా ఆ అబ్బాయిని హరాస్ చేయడం అనమాట ఇంట్లో. నువ్వు ఇట్లా లేవు అట్లా లేవు అది ఇది అని చెప్పేసి. ఇంకా తర్వాత గొడవలైనాయి, చాలా గొడవల తర్వాత ఆ అబ్బాయిని బాగా కొట్టించింది ఒకసారి. అదే బాగా ఒంటి నిండా దెబ్బలతోని వచ్చిండు. ఇక దాని తర్వాత ఇక చాలా గొడవలైనాయి. ఇక అబ్బాయి వదిలేసి వెళ్ళిపోయిండు. వదిలేసిన తర్వాత ఇక మళ్ళీ 2-3 సార్లు వచ్చింది, బ్రతిమలాడుకున్నది. ఈ అబ్బాయి కూడా వెళ్తుండే, సారీ చెప్తుండే, తీసుకొచ్చుకుంటుండే, మంచిగా ఉండే. ఇక అట్లనే ఉంటారేమో అని అనుకున్నాం కానీ ఈ అమ్మాయి మొత్తానికి వెళ్ళిపోయి వీళ్ళ మీద డబ్బులు డిమాండ్ చేసేసి ఇట్లా చేసేసరికి ఆ అబ్బాయికి జాబ్ కూడా పోయింది కదా మధ్యలో. వేరే జాబ్ చూసుకుందామని చెప్పేసి ఉన్న జాబ్ని తీపిచ్చేసిద్ది. ఇక జాబ్ లేదు ఏది లేదు, ఇంట్లో నేను భారమైనా, నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు, డబ్బులు ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. ఇక మొత్తం డిప్రెషన్లోకి పోయి ఆ రోజు అందరికీ కాల్ చేసిండట, రిలేటివ్స్ అందరికీ, నాకు అవసరం ఉన్నాయి అది ఇది అని. ఎవరు చేసినా కానీ థౌజండ్స్లలో ఇవాళ రేపు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకే ఉన్నాయి. ఇన్ని ల్యాక్స్ అంటే ఎవరైనా హెల్ప్ చేయలేరు కదా. ఇంకా ఆ డిప్రెషన్తోనే ఆయన అట్లా చేసుకున్నాను. అయి తరపున వాళ్ళు చాలా గొడవలు అయినాయి, ఇంటి ముందుకు వచ్చి అదే బాగా తిట్టేసేయలేదు వీళ్ళని. గలీజ్ గలీజ్ మాటలు అవన్నీ అవుతుండే. 2 సార్లు దెబ్బలు తగిలించుకొని వచ్చిండు ఇట్లనే వాళ్ళ ఇంటికి వెళ్ళి. ఆ అమ్మాయి వాళ్ళది ఇక్కడనే హైదరాబాద్.